హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి మినీ తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే 6 o'clock అవుతుంది, మార్నింగ్ 6 o'clock. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి. అండ్ వైకుంఠ ఏకాదశిలో స్పెషల్ ఏంటి అంటే మామూలుగా తిరుపతి ఇట్లా ఫెస్టివల్స్ అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటారు కదా, సో ఆ దేవుడిది వైకుంఠ ద్వారం తెరుస్తారనమాట. సో మనము వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఆప్షన్ ఉండదు, మనకి ఇయర్లీ వన్సే ఉంటుంది. సో చాలా ఆస్పీషియస్ డే ఈరోజు అయితే. అండ్ చాలామంది రష్ కూడా ఉంటారు. సో మార్నింగ్ 7-8 కలా లేస్తే మనం వెళ్ళేసరికి 10 అవుతుంది. మనం దర్శనం చేసుకొని వచ్చేసరికి 1-2 అవుతుంది, ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనేసి ఈరోజు ఇంకా నేను జల్దీ లేచిన. యాక్చువల్లీ 4:30కి అలారం పెట్టుకొని 5 o'clockకి లేచి ఇంకా అంతా ఫ్రెష్ అప్ అంతా అయ్యేసరికి 6 అయింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా రెడీ అవ్వాలి. ఈలోపు నేను పూజ చేసుకోవాలి అండ్ ఆల్సో స్కిన్ కేర్ చేసుకోవాలి. అండ్ హెయిర్ స్టైలింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, లైక్ మంచి హెయిర్ స్టైల్. కుర్తీ సెట్స్కి ఏం వేసుకోవచ్చు అనేసి అది ఈ వ్లాగ్లో చూడొచ్చు, లేకపోతే షార్ట్స్ అయినా పోస్ట్ చేస్తా. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్, కాకి సౌండ్ చేస్తూ ఉంది. సో లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు నేను మీకు చెప్తాను, మమ్మీని తెలుసుకొని అసలు ఏంటి స్పెషాలిటీ ఈరోజు అనేసి. సో ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సో కంటిన్యూ. ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది అనేసి నేనైతే ఫేస్ మాస్క్ పెట్టుకున్నాను. ఇది ఫాక్స్టైల్ వాళ్ళది. సో బ్లాక్ హెడ్స్ అన్నీ వేసేస్తుంది అని మెయిన్గా ఉంది. అండ్ ఆల్సో ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందంట. చూద్దాము ఎంతవరకు అవుతుందో. నేనైతే ఫస్ట్ టైం యూస్ చేసినాను, ఎప్పుడో తీసుకున్నాను. సో ఇంకా టైం 15-20 minutes అయ్యాక నార్మల్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేయాలి. ఈలోపు పూజకి అంతా రెడీ చేసేద్దాము. నేనైతే రెడీ అయితే అయిపోయాను. నేనైతే గెట్ రెడీ విత్ మీ షార్ట్స్ ఏమీ తీయలేదు. అన్ఫార్చునేట్గా నా ట్రైపాడ్ ఎక్కడో పోయింది. సో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాము. అండ్ అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. చాలా ప్లెయిన్ రోడ్స్. 8 అవుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ. అండ్ ఎగ్జాక్ట్లీ 10 minutesలో మేమైతే టెంపుల్లోకి వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో 10 minutesలోనే దర్శనం కూడా అయిపోయింది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటబ్బా, ఆఫ్టర్నూన్ వరకు ఉండేవాళ్ళము జనరల్గా అయితే, అంటే 3 o'clock అలా వచ్చేవాళ్ళము. కానీ ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా అక్కడ కూర్చొని అసలు వెళ్ళాలని పియట్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో అయితే ప్రతి కార్నర్ స్ట్రీట్లో అయితే ఇలా ఆరోస్ అయితే పెట్టారు, మినీ తిరుపతి అనేసి. అండ్ ఈ మినీ తిరుపతి మీకు తెలియకపోతే ఇది ఫిలిం నగర్లో ఉంది, టీటీడీ వాళ్ళది మినీ తిరుపతి. సేమ్ తిరుపతి వెళ్ళిన ఫీలే వస్తుంది. సో వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు ఆ ఆర్కిటెక్చర్ మొత్తం అదంతా. ఇంకా మేము 10 minutesలో అయితే దిగిపోయాము. అండ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ అంటే ఇది ఎంట్రీ కాదు చెప్పాలంటే, ఇది ఎగ్జిట్ జనరల్గా అయితే. కానీ మమ్మల్ని ఆటో అక్కడే దిగబెట్టింది అనేసి ఇక మేమైతే ఎగ్జిట్ అంటే మోస్ట్లీ ఆ లైన్ నుంచే వెళ్తున్నారు. సో ఎంట్రీ నుంచి అయితే అంత లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం బందోబస్తు అయితే మస్తు ఉంది. అండ్ ఇక్కడ దర్శనం లైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ ఇప్పుడు కానీ ఇలా ఉంది. కానీ అసలు ఆఫ్టర్నూన్ అయితే అసలు ఫుల్ రష్. ఇక్కడ అంతా స్ట్రక్ అయిపోద్ది మొత్తం ఇదంతా అక్కడ వరకు. మనం ఈ టైంకి వచ్చాము కాబట్టి బెస్ట్. ఇక్కడైతే కొబ్బరికాయ తీసేసుకుంటున్నాము. మా డాడీ తమ్ముడు అయితే వాళ్ళు స్కూటీ పైన వచ్చేసారు, వాళ్ళు లేట్ చేస్తున్నారని మేమైతే ఆటో బుక్ చేసుకుని వచ్చేసినాం. అండ్ కొంచెం మా వాయిస్ అట్లా ఇచ్చిన అనమాట. అండ్ ఇక్కడ మనం గోవింద నామాలు కూడా ఇచ్చారు. ఇక్కడ లైన్స్ చూసారు కదా, ఈ లైన్స్ అయితే అసలు బీభత్సంగా స్ట్రక్ అయిపోద్ది అనమాట. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర భాగవత వెళ్తున్న దారిలోనే అలా గోవింద నామాలు కొన్ని వరకు చదువుతున్నాను. అండ్ ఇక్కడ డెకార్ అయితే అసలు చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ కన్నా ఇక్కడ చాలా బాగా అనిపించింది. అండ్ లోపల నేను వీడియో తీద్దామనుకున్నా కానీ అస్సలు ఫోటోగ్రఫీ అస్సలు ఎలా లేదు. అండ్ ఇక్కడ చూసారు కదా, అసలు ఎంత కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. చాలా మంచి ఫీల్ అయితే ఉంది ఇక్కడికి వచ్చాక. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టనిచ్చిర్రు అనమాట. సో కొబ్బరికాయ కొట్టాను, దేవుడి దర్శనం చేసుకొని అయితే లిటరలీ 1 to 2 minutes ఉన్నాను. అండ్ ఇదే అనమాట హైయెస్ట్.
కొంచెం ఏదో రికార్డ్ చేసినట్టు చేసినా కానీ సో అంతగా తీయలేదు. సో అది నేను క్లిప్ అయితే పెట్టలేదు. ఇంకా దేవుడిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక దేవుడు ఉండేవాడు. సో ఉన్నారు కానీ క్లోజ్ చేసేసారు. సో మాకు ఇక్కడ కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు. ఏంటబ్బా వెళ్ళేటప్పుడు అందరు బుక్స్ పట్టుకొని వస్తున్నారు అనుకున్నా. సో ఆ బుక్ కూడా ఇచ్చారు, దేవుడు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బాదం మిల్క్ సర్వ్ చేస్తున్నారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ అక్కడ అటు సైడ్ అయితే లడ్డు కౌంటర్ ఉండే, అది మనం కొనుక్కోవాలి. అంటే స్పెషల్ డేస్ అప్పుడే మనకి లడ్డు సేల్ చేస్తూ ఉంటారు. లైక్ సెకండ్ థర్స్డే ఇలా వైకుంఠ ఏకాదశి అలా ఆస్పీషియస్ డే అప్పుడే చేస్తూ ఉంటారు. మా డాడీ అయితే తెచ్చారు. అండ్ ఇక్కడ మేమైతే బాదం పాలు తాగుతున్నా. చాలా బాగుంది, ఫ్రెష్గా చేసినారు. ఇంతమంది జనం ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి అలంకృత వాళ్ళ జ్యువెలర్స్ వాళ్ళ వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. సో అన్నీ సప్లయింగ్ అదంతా బాగా చేసిర్రు. అండ్ ఆల్సో డెకార్ అయితే హైలైట్. అక్కడ నుంచి అసలు ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తెచ్చారో అర్థం కావట్లేదు. ఎంత ఫ్రెష్గా, ఎంత యూనిక్గా, అసలు నేనైతే కొన్ని ఫ్లవర్స్ చూడనే లేదు, అంత బాగుండే. ఇంకా దర్శనం కూడా ఓవరాల్గా చాలా బాగుంది. మెయిన్గా ఇది వైకుంఠ ఏకాదశి మనకి ఒక అంటే ఒక రాక్షసుడిని చంపిన రోజంట. అంటే దేవతలని అంటే ఏమంటారు దాన్ని, ఒక ప్లేస్ నుంచి వైకుంఠం నుంచి వాళ్ళని ఎల్లగొట్టేస్తారు. సో ఈ వెంకటేశ్వర స్వామి అలా స్టోరీ ఉంటుంది. ఇంట్లో క్లారిటీగా నాకు తెలీదు, నెక్స్ట్ టైం కనుక్కొని చెప్తా. ఇంకా దర్శనం అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. చాలా స్లీపీగా ఉంది. 4:30కి అలారం పెడితే 5 వరకు కొడుతూనే ఉంది అలారం. లాస్ట్కి అయితే లేసాను. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే 9:30లోపు ఇంటికి కూడా వచ్చేసాము. అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా డేని అయితే ఎండ్ చేశాను. ఒకవేళ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.